ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద వ్యవసాయ పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు సబ్సిడీపై పశువుల దానాను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించి పశువులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకు అవసరమైన అన్ని విధాలుగా అండగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు, వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ, ఏఎంసీ సెక్రటరీ మోహన్, వ్యవసాయ శాఖ ఏడీ పుచ్చిబాబు, మార్టేరు గిరిజన ఉప ప్రణాళిక వ్యవసాయ పరిశోధనా స్థానం సంచాలకులు డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ ఎం శ్రీనివాసరావు, డాక్టర్ ఎంబి కృష్ణాజీ, డాక్టర్ పివి రమేష్ బాబు, ఏఎంసీ డైరెక్టర్లు మామిడిపల్లి స్వాతి, తుష్టి చిన్న వెంకటేశ్వరరావు, సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, బీజేపీ నాయకులు వంక కాంచనమాల, పిల్లి అరవాలరాజు, గోట్ల ధర్మరాజు, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు నల్లూరి కృష్ణమోహన్, జనసేన నాయకులు పూనెం రాజా, కుప్పుల రాజేష్, కరాటం సతీష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు చాపార్ రాబీ, సంబంధిత శాఖల అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సందర్శించి వారికి ప్రభుత్వం అందించే పథకాల గురించి వాటి గురించి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఇచ్చేసినటువంటి రైతు ఏఎంసీ చైర్మన్ గారు రామారావు గారు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు రామకృష్ణ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నా తోట అధికారులు వెటనరీ ఏడీ గారు డాక్టర్ జేవి రామనాయ్, రైతులకి ఎంతో వాళ్ళు ఈ ఆర్ఐఆర్ఎస్ మార్కెట్ మీటింగ్ అయినా తదుపరి అక్కడ ఆల్రెడీ ట్రక్కులు కూడా పక్కకు వచ్చండి. గుండె ఓకే ఓకే సార్ ఓకే. రైతన్న మీకోసం కార్యక్రమాన్ని బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ప్రత్యేకించి రైతుల్ని రాజుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో గత 2 సంవత్సరాలు బట్టి రైతుల్ని ఎన్నో విధాలుగా ఒక పక్కన సంక్షేమ పథకాలు, ఒక పక్కన అభివృద్ధి రెండింటిని కూడా తీసుకెళ్తూ రైతుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ఈరోజు చూసుకున్నట్లయితే ట్రైకార్ నిధుల నుంచి కూడా స్పెషల్ ఫండింగ్ 200 కోట్ల రూపాయల వరకు వారికి వ్యవసాయ పనిముట్లకు సంబంధించి ట్రాక్టర్స్, అలాగే కల్టివేటర్స్, డిస్క్ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. అలాగే ఇటు సొసైటీల్లో కూడా ఉన్నటువంటి ఎరువులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎప్పుడూ కూడా కొరత లేకోకుండా యూరియా కానీ ఇంకా ఇతరత్ర ఎరువులు కానీ కొరత లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షిస్తూ రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈరోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి సుమారు ఒక 300 మంది రైతులకి ఈరోజు వరి విత్తనాలు అందించడం జరుగుతుంది. అలాగే ఒక 100 మందికి దానా ఉచితంగా మన ప్రభుత్వం ద్వారాగా అందించడం జరుగుతుంది. ఇలాగా రైతులందరూ కూడా ఇలాంటి మంచి పథకాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ అందరూ కూడా వినియోగించుకోవాలి. అలాగే ఈరోజు పరిశోధనా కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి విత్తనాలు సుమారు 5 టర్మ్స్ వరకు వాటిని ఉపయోగించుకోవచ్చంట. ఖచ్చితంగా రైతులందరూ కూడా ఈరోజు ప్రభుత్వం మీకు ఏ విధంగా ఉపయోగపడాలో అన్ని విధాలుగా ఉపయోగపడుతూ మీరు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించి ఏదైతే మీరు అమ్మినటువంటి పంటకి సుమారు 24 గంటలలోపే ఆ డబ్బులు నేరుగా 24 గంటలు అని చెప్తున్నారు కానీ 5 గంటలలోపే నేరుగా మీ ఖాతాల్లోకి జమ అవ్వటం, అలాగే ఏదైతే నష్టపోయినటువంటి రైతుకు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి
ప్రోత్సాహాలు అందించడం, వెంటనే ఇమీడియట్లీగా దాని మీద స్పందించి మా అధికార యంత్రాంగంగా మేము కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే రైతుని మనం అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.